హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో తమిళ్లో సూపర్ హిట్ అయిన పీటీ సార్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీ స్టార్ట్ చేస్తే, ఈ రోడ్ లో జీపీ మెట్రిక్ సెకండరీ హై స్కూల్లో మన పీటీ సార్ కనకవేల్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ సంవత్సరం జరగబోయే స్పోర్ట్స్ డేని ఆ స్కూల్లో ఉన్న టీచర్లందరూ కలిసి మాట్లాడుకొని ఆ స్పోర్ట్స్ డే క్యాన్సిల్ చేయాలని ప్రిన్సిపాల్ ని కోరుతారు. మేము మా సిలబస్ చెప్పుకుంటామని రిమైనింగ్ సబ్జెక్ట్స్ టీచర్స్ అంతా స్పోర్ట్స్ డే క్యాన్సిల్ చేపిస్తారు. ఈ విషయం తెలిసి పిల్లలందరూ ఆ స్కూల్ టెర్రస్ పైన ఓ మ్యాజిక్ వాల్ అయితే ఉంటుంది, ఆ వాల్ పైన స్పోర్ట్స్ డే క్యాన్సిల్ చేయొద్దు అని రాయడానికి అక్కడికి వెళ్తారు. పిల్లలకి తెలియకుండా టీచర్స్ ఇంకా ప్రిన్సిపల్ టెర్రస్ పైకి వెళ్లి అసలు ఈ మ్యాజిక్ వాల్ ని ఎవరు క్రియేట్ చేశారో అని పిల్లల్ని అడగ్గా పీటీ సార్ క్రియేట్ చేశారని చెప్తారు. ఈ మ్యాజిక్ వాల్ పైన పిల్లలు టీచర్లకి చెప్పలేనివి ఈ వాల్ పైన రాస్తే అట్లీస్ట్ మనం తెలుసుకోవచ్చని పీటీ సార్ ఈ విధంగా ప్లాన్ చేసి మ్యాజిక్ వాల్ ని క్రియేట్ చేస్తాడు. మన పీటీ సార్ ఆ స్కూల్లో వనిత అనే ఒక టీచర్ ని కూడా లవ్ చేస్తూ ఉంటాడు. కానీ వనిత కూడా స్పోర్ట్స్ డే క్యాన్సిల్ చేయాలని ప్రిన్సిపాల్ కి చెప్తూ ఉంటుంది. మన పీటీ సార్ ఎలాగోలా ప్రిన్సిపాల్ కి బిస్కెట్ వేసి స్పోర్ట్స్ డే జరిగేలా చేస్తాడు. యాక్చువల్ గా పీటీ సార్ చాలా అమాయకంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారే ఆ విధంగా పెంచుతారు. విషయం ఏమిటంటే పీటీ సార్ అయిన మన కనకవేల్ కి తన జాతకం ప్రకారం పెళ్లయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా పెంచాలని, లేదంటే అతని ప్రాణానికే ప్రమాదం అని శాస్త్రి గారు అయితే చెప్తారు. అందుకే వాళ్ళమ్మ మన కనకవేల్ ని బయట ఎక్కడికి పోనివ్వదు. స్కూల్ కి వెళ్ళి వచ్చాక కూడా 6 గంటల తర్వాత అసలు బయట ఎక్కడికి పోనివ్వదు. అందుకే మన కనకవేల్ చాలా అమాయకంగా ఉంటాడు. కనకవేల్ ఇంటి ఎదురుగా నందిని అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి ఆ జీపీ హై స్కూల్ పక్కనే జీపీ ఉమెన్స్ కాలేజ్ లో చదువుతూ ఉంటుంది. తన వెళ్లే స్కూల్ పక్కనే కాలేజ్ ఉండటంతో అప్పుడప్పుడు మన కనకవేల్ నందినిని డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు పీటీ సార్ వర్క్ చేసే స్కూల్లో అక్కడ వర్క్ చేసే వాచ్మెన్ ఎవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉండి అతను వచ్చి ఆ వాచ్మెన్ డబ్బులు ఇవ్వలేదని కొడుతూ ఉంటారు. కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉండటంతో మన హీరోయిన్ వనతి ఆ వచ్చిన రౌడీని పెద్దయినాన్ని కూడా చూడకుండా అలా ఎందుకు కొడుతున్నావని అరుస్తుంది. కానీ అక్కడే మన పీటీ సార్ కూడా జరిగేదంతా చోద్యంలో చూస్తూ ఉంటాడు. వనతి అతన్ని ఎలాగోలా పంపించేసి పీటీ సార్ ని ఇంత గొడవ జరుగుతున్నా ఆ పెద్దాయిని అలా కొడుతున్నా ఎందుకు నువ్వు అతన్ని కాపాడలేదు అని పీటీ సార్ ని అడుగుతుంది. నేను జస్ట్ పీటీ సార్నే అని, హీరోని కాదని, ఇలాంటి గొడవలకు దూరంగా ఉండాలని చెప్పి పీటీ సార్ చెప్తూ ఉండటంతో ఇంతలో చైర్మన్ సార్ నేను పిలుస్తున్నారు అని చెప్పి ప్రిన్సిపల్ సార్ అక్కడికి వచ్చి మన పీటీ సార్ కనకవేల్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి ఇతను ఇంత పిరికి వాళ్ళ ఉన్నాడు అని వనతి కూడా అయ్యో అనుకుంటుంది. నన్నెందుకు చైర్మన్ సార్ పిలిచారు అని పీటీ సార్ వాళ్ళ ప్రిన్సిపల్ కి చెప్పి భయపడుతూ ఉంటాడు. కానీ అదే సమయానికి అక్కడ నందిని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో అక్కడికి వచ్చి ఉంటుంది. ఇక్కడేం చేస్తున్నావు అని పీటీ సార్ నందిని అడగ్గా మా కాలేజ్ లో కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నామని, అందుకే చైర్మన్ సార్ ని ఇన్వైట్ చేద్దామని ఇక్కడికి వచ్చామని నందిని చెప్తుంది. ఇంతలో అక్కడ రిసెప్షన్ లో ఉండే ఒక ఆవిడ నందిని వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి సరిగా డ్రెస్ వేసుకోలేదని తనని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. దానికి కారణం ఏందో మనకి తర్వాత తెలుస్తుంది. కట్ చేస్తే మన పీటీ సార్ ని చైర్మన్ లోపలికి పిలిపిస్తాడు. చైర్మన్ సార్ తిడతాడేమో అని చెప్పి పీటీ సార్ భయపడుతూ ఉండగా తిట్టడం బదులు పీటీ సార్ ని చాలా మెచ్చుకుంటాడు. ఎందుకంటే తనకు వచ్చిన ఈ మ్యాజిక్ వాల్ బాగా పాపులర్ అయ్యి ఓ మీడియా వాళ్ళు కూడా వచ్చి దాన్ని వాళ్ళ పత్రికలో పబ్లిష్ చేయడం వల్ల టౌన్ లోనే కాకుండా మన స్టేట్ లోనే మన స్కూల్ కి మంచి పేరు వచ్చిందని, దీనివల్ల ఈ ఇయర్ అడ్మిషన్స్ బాగా పెరిగాయని కీప్ ఇట్ అప్ అని చైర్మన్ సార్ పీటీ సార్ ని బాగా పొగుడుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే కనకవేల్ తన ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు తన ఎదురింట్లో ఉన్న నందిని వాళ్ళ ఫాదర్ వచ్చి నందిని ఇంకా కాలేజ్ నుంచి రాలేదని, ఇప్పటికే చాలా లేట్ అయిందని చాలా కంగారుగా మన కనకవేల్ కి చెప్పగా మన కనకవేల్ నందిని వాళ్ళ ఫాదర్ ని తీసుకుని వెళ్తుండగా మన పీటీ సార్ వాళ్ళ అమ్మ 6 తర్వాత బయటకు వెళ్ళొద్దని చాలా గొడవ చేస్తుంది. కానీ నందిని కనిపించలేదని, నేను బయటికి వెళ్ళడం చాలా ముఖ్యమని వాళ్ళ అమ్మ పైన కోప్పడి నందిని వాళ్ళ ఫాదర్ ని తీసుకుని ఆ టౌన్ లో అంతా వెతుకుతూ ఉంటాడు. ఎంత వెతికినా తన గురించి తెలియదు. కానీ సడన్ గా ఇంటి నుంచి కాల్ వస్తుంది నందిని వచ్చేసిందని. నందిని వాళ్ళ ఫాదర్ ఇంటికి వచ్చి చూడగా తన ఒంటిపైన గాయాలతో నందిని చాలా టెన్షన్ గా ఉంటుంది. ఏమైంది అని అడగ్గా కాలేజీ నుండి వస్తుండగా బస్ స్టాప్ దగ్గర కొంతమంది పోరంబోకులు మమ్మల్ని బలవంత పెట్టారని, నేను వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చానని, కానీ ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారని, నేను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వాళ్ళ పైన కంప్లైంట్ ఇస్తానని నందిని వాళ్ళ నాన్నకి చెప్పగా వాళ్ళ అమ్మకి కోపం వచ్చి ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నిన్నే తప్పు పడతారని, మనకున్న పరువు మర్యాదలన్నీ తీస్తారని, అసలు నువ్వు ఈ విధంగా డ్రెస్ ఎందుకు వేసుకున్నావని వాళ్ళమ్మ నందినినే తప్పు పడుతుంది. నాకు నచ్చిన డ్రెస్ కూడా నేను వేసుకోవడానికి హక్కు లేదా, అయినా నువ్వు నన్నెందుకు తప్పు పడుతున్నావు అని చెప్పి నందిని చాలా బాధపడుతుంది. పోలీసులు అలాంటి కంప్లైంట్స్ వద్దులేమ్మా, అనవసరంగా వాళ్ళు మన పరువు తీస్తారని చెప్పి వాళ్ళ నాన్న నందినికి నచ్చజెప్పి నిద్రపోమ్మని బెడ్రూమ్ లోకి పంపించేస్తాడు. కట్ చేస్తే మార్నింగ్ నందిని తన తమ్ముడు తీసుకొని కాలేజ్ కి వెళ్తుండగా తను పుట్టి పెరిగిన ఆ సందులోనే అందరూ నందిని గురించి తప్పుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు.
ఈ అమ్మాయి అలా డ్రెస్ వేసుకోవడం వల్లే అలా జరిగిందని నందినినే అక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పుపడతారు. నందినికి చాలా బాధేస్తుంది. కట్ చేస్తే స్కూల్లో వనితి మేడం మ్యాజిక్ వాల్ గురించి పేపర్లో రావడం చూసి అందులో ఒక మెసేజ్ అయితే చదువుతుంది. టెర్రస్ పైకి వెళ్లి చూడగా ఆ మెసేజెస్ ఎవరో ఇద్దరు అమ్మాయిలు రాశారని తెలుస్తుంది. మ్యాజిక్ వాల్ ఫేమస్ అయిన తర్వాత జీపీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒకటైన ఉమెన్స్ కాలేజ్ కూడా పక్కనే ఉండడంతో అక్కడ చదువుకునే ఆడపిల్లలు కూడా ఈ మ్యాజిక్ వాల్ పైన వచ్చి వాళ్ళు చెప్పాలనుకున్నది రాసి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు ఈ కాలేజీలో జరిగే ప్రాబ్లమ్స్ గురించి రాసి ఉంటారు. వీటి గురించి చెప్పడానికి పీటీ సార్ ని వనితి మేడం టెర్రస్ పైకి రప్పిస్తుంది. కానీ మన పీటీ సార్ అవేమి పట్టించుకోకుండా ఆ వాల్ పైన రాహుల్ అనే పిల్లాడు వనితి మేడం కి ఐ లవ్ యూ చెప్పుంటాడు. ఆ మెసేజ్ ని చూసి ఏడుస్తూ ఉంటాడు. దాంతో టాపిక్ డైవర్ట్ అయినందుకు వనితి మేడం పీటీ సార్ ని తిడుతుంది. తనకు తెలియకుండానే వనితి మేడం ని ప్రేమ గురించి అడుగుతాడు. దాంతో వనితి మేడం పీటీ సార్ ని ప్రేమిస్తున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తుంది. ఆ రోజు నుండి పీటీ సార్ అయిన మన కనకవేల్ ఇంకా వనతి ఇద్దరు పీకల్లోతో ప్రేమలో పడిపోతారు. కట్ చేస్తే వనతిని మన కనకవేల్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి పరిచయం చేస్తారు. మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నతో మాట్లాడాలని వనతితో కనకవేల్ వాళ్ళ మదర్ చెప్పగా తనకి అమ్మ లేదని, అన్ని వాళ్ళ నాన్నే చూసుకుంటాడని, వాళ్ళ నాన్న ఫేమస్ క్రిమినల్ లాయర్ మాణిక్యవేల్ అని చెప్తుంది. పక్క రోజే వాళ్ళ నాన్నకి పరిచయం చేయడానికి వనతి మన పీటీ సార్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది. మాణిక్యవేల్ క్రిమినల్ లాయర్ అయినా ఆ సెటిల్మెంట్లు కూడా చేస్తూ ఉంటాడు. మన పీటీ సార్ తన గురించి తన జాబ్ గురించి చెప్తూ ఉండగా నా కూతురికి ఓకే అయితే నాకు కూడా ఓకేనని, ఎలాంటి అబ్జెక్షన్ లేదని మాణిక్యవేల్ కూడా పెళ్లికి ఓకే చెప్తాడు. మన పీటీ సార్ మా నాన్నగారితో మాట్లాడండి అని తనకి కాబోయే మామయ్య అయిన మాణిక్యవేల్ కి ఫోన్ ఇచ్చి మాట్లాడమంటారు. మన పీటీ సార్ వాళ్ళ ఫాదర్ అంతా ఓకే కదా సార్ అని చెప్పగా నాట్ ఓకే సార్, కేవలం నా కూతురి కోసమే ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను అని చెప్తాడు. ఏదైనా ప్రాబ్లమా అని మన పీటీ సార్ వాళ్ళ ఫాదర్ అడగగా మీ పిల్లవాడు చాలా భయస్థుడని, ఏ తండ్రి ఇలాంటి భయస్థుడికి తన కూతురి పెళ్లి చేయాలి అని అనుకోరని, కేవలం నా కూతురు ఇష్టపడడంతో నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని మాణిక్యవేల్ చెప్తాడు. ఆ మాట విన్న మన పీటీ సార్ కి కొంచెం బాధేసిన తను ప్రేమించిన వనతి కోసం ఇవేమీ పట్టించుకోడు. కట్ చేస్తే ఆ రోజు బస్ స్టాప్ లో నందినిని ఓ నలుగురు ఆకతాయిలు ఆట పట్టించినప్పుడు అది జరిగిందంతా వాళ్లే మొబైల్ తో షూట్ చేసి ఇంటర్నెట్ లో ఆ వీడియోని వైరల్ చేస్తారు. దాంతో నందిని పైన చాలా అసహ్యంగా నెటిజన్స్ అంతా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో మన నందిని వరకు వస్తుంది. ఆ వీడియో చూసి నందిని చాలా భయపడుతూ బాధపడుతూ ఉంటుంది. రెండు ఫ్యామిలీలు ఓకే చెప్పడంతో త్వరలో నిశ్చితార్థం ఉండడంతో మన పీటీ సార్ ఇంకా వనతి మేడం నిశ్చితార్థానికి షాపింగ్ చేసుకుని వస్తూ ఉండగా రాత్రి 10 గంటల సమయంలో నందిని ఆ జీపీ మెట్రిక్ స్కూల్లోకి వెళ్తూ ఉండడం పీటీ సార్ చూస్తారు. ఈ టైంలో నందిని స్కూల్లోకి ఎందుకు వెళ్తుంది అని పీటీ సార్ ఇంకా వనతి తనని ఫాలో అవుతూ ఆ స్కూల్ టెర్రస్ మీదకి వెళ్లి చూడగా నందిని ఆ టెర్రస్ పైన గోడ పైన ఎక్కి సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. మన పీటీ సార్ వెనకాలే వెళ్లి నందినిని వెనక్కి లాగి ఎందుకు ఈ పిచ్చి పని చేస్తున్నావని నందినిని అడుగుతాడు. దానికి నందిని ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా స్నేహితులు ఇంకా మా ఇంటి దగ్గర వీధిలో వాళ్ళు కూడా నా గురించి చెడుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ వీడియోని ఆ నలుగురు ఎదవలు ఇంటర్నెట్ లో వైరల్ చేశారు. ఆ వీధిలో అక్కడున్న వాళ్ళు అంటున్న మాటలు విని నా తమ్ముడు కూడా నన్ను తప్పుబట్టి నా చేయి వదిలేశాడు, అందుకే చనిపోవాలనుకున్నానని నందిని చెప్తుంది. నువ్వు చాలా ధైర్యంగా ఉండాలని చెప్పి నందినికి ధైర్యం చెప్పి నీకేదైనా అవసరమైతే నాకు చెప్పు అని నేను చూసుకుంటానని పీటీ సార్ తనకి ధైర్యం చెప్పి నందినిని వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు. కట్ చేస్తే మన పీటీ సార్ ఇంకా వనతి మేడంలా నిశ్చితార్థం ఒక గుడిలో జరుగుతూ ఉంటుంది. నిశ్చితార్థంకి వెళ్లే టైంలో అక్కడ నందిని వాళ్ళ ఫాదర్ ఫోన్ లో ఎవరితో హడావిడిగా మాట్లాడుతూ ఉంటాడు. విషయం ఏమిటా అని పీటీ సార్ ఆ ఫోన్ తీసుకుని మాట్లాడగా ఓ కానిస్టేబుల్ అక్కడున్న చెరువు దగ్గర ఒక బాడీ దొరికిందని, మీ అమ్మాయే అని డౌట్ గా ఉందని చెప్పి వచ్చి బాడీని గుర్తుపట్టమని చెప్పాలని చేశానని కానిస్టేబుల్ చెప్పగా మన పీటీ సార్ నందిని వాళ్ళ ఫాదర్ ని తీసుకుని తన నిశ్చితార్థం కూడా వదులుకొని ఆ స్పాట్ లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ దొరికిన బాడీ ముఖం పూర్తిగా పాడైపోయి ఉంటుంది. కానీ మెడలో మన నందిని ఐడి కార్డ్ ఇంకా తన చేతికి మన పీటీ సార్ ఇచ్చిన కడియం చూసి బాడీ మన నందినిదని గుర్తుపడతారు. అక్కడున్న ఒక అతను ఆ చనిపోయిన అమ్మాయి దగ్గర ఓ లెటర్ దొరికిందని, అది ఆ పోలీస్ కి ఇచ్చానని మన పీటీ సార్ కి చెప్పగా మన పీటీ సార్ పోలీస్ ని అడిగితే అలాంటిదేమీ లేదని మన పీటీ సార్ ని దబాయించి అక్కడి నుంచి తరిమేస్తాడు. కానీ ఒక లెటర్ జోబులో పెట్టుకుని ఒక కానిస్టేబుల్ వెళ్లడం మన పీటీ సార్ చూసి ఆ కానిస్టేబుల్ ని ఫాలో అవుతూ తన వెనకే వెళ్తాడు. తీరా చూస్తే ఆ కానిస్టేబుల్ ఆ జీపీ చైర్మన్ ఉండే నందిని చదివే జీపీ ఉమెన్స్ కాలేజ్ లోకి కానిస్టేబుల్ వెళ్తాడు. అక్కడ జీపీని ఆ కానిస్టేబుల్ కలుస్తాడు. ఆఫీస్ రూమ్ కి వెళ్లి చూడగా
అప్పుడే ఆ కానిస్టేబుల్ ఓ కవర్ లో కొంత డబ్బు పెట్టుకుని బయటికి రావడం మన పీటీ సార్ అయితే చూస్తాడు. వెంటనే పీటీ సార్ లోపలికి వెళ్లి, కానిస్టేబుల్ మీకు ఏదో లెటర్ తెప్పించడం నేను చూశానని, అసలు నందిని చావుకి మీకు సంబంధం ఏమిటని ఆ లెటర్ నాకు చూపించమని పీటీ సార్ గొడవ చేస్తాడు. ఆఫ్టర్ ఒక పీటీ సార్వి నువ్వు నా దగ్గర నిలబడి మాట్లాడుతున్నావా అని ఆ జీపీ చాలా అహంకారంగా మాట్లాడి మన పీటీ సార్ దగ్గర ఓపెన్ అయిపోతాడు. నా వల్లే అమ్మాయి చనిపోయిందని, ఆ లెటర్ లో నా పేరే రాసిందని, ఆ లెటర్ ని లైటర్ తీసుకొని కాల్ చేస్తాడు. ఇప్పుడు ఎలాంటి ఎవిడెన్స్ లేదని ఏం చేసుకుంటావో చేసుకోమని పీటీ సార్ ని బెదిరించి నీ ఉద్యోగం కూడా తీసేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆ జీపీ కోప్పడతాడు. అప్పటికే ఒళ్ళు మండిపోయిన పీటీ సార్ కి ఒక్కసారిగా ఆ జీపీ పైన పడి చావు బాధుడు బాగుతాడు. అలా అందరి ముందు దెబ్బలు తిన్నందుకు చైర్మన్ అయిన జీపీకి చాలా అవమానం ఇస్తుంది. కట్ చేస్తే అప్పటి వరకు నందినిని ఎన్నో మాటలతో, సూటిపోటి మాటలతో బాధ పెట్టిన వాళ్ళ బంధువులు, స్నేహితులు, ఇంకా ఆ వీధిలో వాళ్ళందరూ నందిని అంత్యక్రియల్లో తను చనిపోయిందని ఏడుస్తూ ఉంటారు. ఏమీ తెలియనట్టు చైర్మన్ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న చేతిలో కొంత డబ్బును పెట్టి మీ రెండో కూతురికి ఉచితంగా మా కాలేజీలో సీట్ ఇస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చైర్మన్ జీపీని కొట్టినందుకు పీటీ సార్ వాళ్ళ ఇంటి మీదకి ఆ చైర్మన్ కొంతమంది రౌడీల్ని పంపిస్తారు. ఆ రౌడీల్ని చూసి ఎక్కడ వాళ్ళ కొడుకుని ఆ రౌడీలు కొడతారని పీటీ సార్ వాళ్ళ మదర్ చాలా భయపడుతూ పీటీ సార్ ని బయటకు పోవద్దని బతిలాడుతూ ఉంటుంది. కానీ మన పీటీ సార్ చాలా ధైర్యంగా బయటకు వచ్చి అక్కడున్న రౌడీలందరినీ బాగా చిత్త కొడతాడు. వాళ్ళ అమ్మ కూడా తన కొడుకేనా ఇది అని షాక్ అవుతుంది. నందిని వాళ్ళ ఫాదర్ కూడా ఆ చైర్మన్ ఇచ్చిన 2 లక్షలు తీసుకొని చైర్మన్ ఇంటికి వెళ్లి వాడి మొహం మీదే కొట్టి, నా కూతురికి నీ వల్లే అన్యాయం జరిగిందని నాకు తెలుసని, నిన్ను వదలనని ఆ చైర్మన్ కి వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ చైర్మన్ పైన కంప్లైంట్ పెడతాడు. కానీ అక్కడున్న ఎస్ఐ ఆ చైర్మన్ మనిషి ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తానని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు. కానీ అప్పటికి నందిని వాళ్ళ ఫాదర్ స్టేషన్ లో వెయిట్ చేస్తూనే ఉంటాడు. అప్పటికి కూడా ఆ ఎస్ఐ నందిని వాళ్ళ ఫాదర్ దగ్గర కంప్లైంట్ అయితే తీసుకోడు. ఈలోగా నందిని ఫాదర్ ని వెతుక్కుంటూ మన పీటీ సార్ స్టేషన్ కి వచ్చి నందిని వాళ్ళ ఫాదర్ ని తీసుకుని వెళ్దామని ట్రై చేయగా కానీ వాళ్ళ ఫాదర్ అయితే రాడు. క్లోజ్ అయిన కేసు కి కంప్లైంట్ తీసుకోమని చెప్పి ఆ ఎస్ఐ మాట్లాడుతూ ఉండగా పీటీ సార్ ఇంకా ఎస్ఐ కి గొడవ పడుతుంది. దాంతో ఆ ఎస్ఐ పీటీ సార్ ని అరెస్ట్ చేసి ఓ స్టోర్ రూమ్ లో బంధిస్తాడు. అప్పుడే ఆ స్టేషన్ కి చైర్మన్ జీపీ కూడా తన మనుషులతో వస్తాడు. చిన్న పిల్లోడి పోనీలని వదిలేస్తే నీ వల్ల సమస్య పెద్దదయ్యేలా ఉందని, నువ్వు నా మీద చెయ్యేసి ఇంకా ప్రాణంతో ఉన్నావని, ఇదే నీ చివరి రోజని ఆ చైర్మన్ పీటీ సార్ ని చంపాలని చూస్తాడు. కానీ ఇంతలో పోలీసులకి ఓ విషయం తెలుస్తుంది. ఆ స్టేషన్ బయట మీడియా వాళ్ళందరూ గుమికూడి ఉంటారు. ఆల్రెడీ పీటీ సార్ అక్కడికి వచ్చేటప్పుడు చాలా ప్లానెడ్ గా వస్తారు. విషయం ఏమిటంటే మన పీటీ సార్ స్టేషన్ కి వచ్చేటప్పుడే మీడియానంతా పిలిచి అక్కడికి వస్తాడు. మీడియా వాళ్ళు రావడంతో పీటీ సార్ ని వదిలేసి చైర్మన్ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మన పీటీ సార్ మీడియా వాళ్ళకి మన స్టేషన్ ఎస్ఐ నందిని వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని ఆ చైర్మన్ జీపీని విచారించడానికి తీసుకొని వచ్చాడని, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోతున్నాడని మీడియాకి అటువైపు పోతున్న చైర్మన్ జీపీని చూపిస్తారు. దీంతో మీడియాలో ఇదంతా రావడంతో ఆ చైర్మన్ జీపీ పరువు గంగలో కలిసిపోతుంది. మన రాష్ట్రం ఒకటే కాకుండా దేశమంతా ఈ నందిని కేసు ప్రచారం అయిపోతుంది. విషయం ఏమిటంటే ఆ చైర్మన్ జీపీ పైన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోరని చెప్పి మన పీటీ సార్ డైరెక్ట్ గా సీఎం సెల్ లో నందినిని చంపింది చైర్మన్ జీపీఏ అని కంప్లైంట్ ఇచ్చుంటాడు. అందుకే మళ్ళీ కేసు రీఓపెన్ అయిందని ఆ ఎస్ఐ చైర్మన్ కి చెప్తాడు. చైర్మన్ కి తెలిసిన ఒక మినిస్టర్ కూడా అసలు ఏం జరుగుతుందని, నువ్వు నీ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి అంటే నువ్వు ఎలాగైనా ఈ కేసు గెలవాలని, లేదంటే నిన్ను ఎవరు కాపాడలేరని ఆ మినిస్టర్ కూడా ఆ చైర్మన్ జీపీకి వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే ఆ కేసు కోర్టులో ఓపెన్ అయ్యే రోజు ఆ కోర్టు ఎదుట చాలా మంది స్టూడెంట్స్ చాలా కాలేజీల నుంచి ఆ కోర్టుకి వస్తూ ఉంటారు. ఏమైంది అని చూడగా ఆ కేసుని 2 ప్రముఖ లాయర్లు వాదిస్తున్నారని, ఒకటి వంతి మేడం వాళ్ళ ఫాదర్ క్రిమినల్ లాయర్ అయిన మాణిక్యవేల్, రెండవది సుప్రీంకోర్టు లాయర్ అయిన ఆదిరాయ్ మేడం అటెండ్ అవుతున్నారని, అందుకే ఇంతమంది స్టూడెంట్స్ ఆ కేసు చూడడానికి వచ్చారని తెలుస్తుంది. కట్ చేస్తే ఆ కేసు మీద వాదనలు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ సూసైడ్ అని రుజువయ్యి క్లోజ్ అయిన కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తూ ఏ విధమైన ఎవిడెన్స్ లేకుండా నా క్లయింట్ అయిన చైర్మన్ జీపీ గారి పైన అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని, ఇది తనకి సొసైటీలో పరువుకి సంబంధించిన విషయం అని చెప్పి చైర్మన్ జీపీ తరపున లాయర్ కోర్టు వారికి చెప్తుంది. మన క్రిమినల్ లాయర్ మాణిక్యవేల్ ఆ చెరువు దగ్గర పోలీసులకు లెటర్ ఇచ్చిన వ్యక్తిని, ఇంకా ఆ లెటర్ తీసుకువెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ని బోన్ లో నిలబెట్టగా వాళ్ళు అలాంటి లెటర్ ఏం చూడలేదని ఆ చైర్మన్ కి భయపడి అబద్ధపు సాక్ష్యం చెప్తారు. దీంతో ఉన్న ఒక్కగానొక్క ఎవిడెన్స్ కూడా లేకుండా పోతుంది. ఇంకా ఆ రోజు ఆ కానిస్టేబుల్ లెటర్ తీసుకొని కాలేజీలోకి అసలు రాలేదని ఆ చైర్మన్ తరపు లాయర్ ఓ ఫేక్ ఫుటేజ్ ని కూడా జడ్జికి చూపిస్తుంది. మీ వైపు ఎలాంటి ఎవిడెన్స్ లేదని జడ్జ్ మాణిక్యవేల్ ని మీకు ఒక రోజు టైం ఇస్తున్నామని, లేదంటే మేము తీర్పు ఇచ్చేయాల్సి వస్తుందని ఆ రోజు కోర్టులో వాయిదా ఇస్తారు.
కట్ చేస్తే 1 డే తర్వాత మాణిక్యవేల్ ఇదివరకు చూసింది ఫేక్ వీడియో అని ఆ కాలేజ్ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలో నుంచి వీడియో ఫోటోస్ తెచ్చి జడ్జికి చూపిస్తారు. ఆ వీడియోలో ఆ కానిస్టేబుల్ ఆ కాలేజ్ కి వెళ్లడం, వాళ్ళ వెనకే మన పీటీ సార్ ఫాలో అవుతూ వెళ్లడం కూడా రికార్డ్ అయి ఉంటుంది. దాంతో ఈ వీడియో ఒక ఎవిడెన్స్ గా మారుతుంది. చనిపోయిన తర్వాత నందిని నంబర్ చెక్ చేయించగా తనకి చైర్మన్ ఉంటున్న ఇంటి దగ్గర నుంచి ఒక నెంబర్ నుంచి 3 కాల్స్ వచ్చాయని, నందిని చనిపోయింది ఆత్మహత్య కాదని, ఈ చైర్మన్ ని హత్య చేయించాడని, ఈ ఎవిడెన్స్ దానికి సరిపోతుందని మాణిక్యవేల్ జడ్జి గారికి చెప్తారు. కానీ నందినితో మాట్లాడిన ఆ నంబర్ చైర్మన్ జీబీ పేరు మీద ఉండకపోవడంతో ఆ డీటెయిల్స్ కనుక్కోవడానికి చైర్మన్ తరపు లాయర్ మళ్ళీ 1 డే గడువు అడుగుతారు. జడ్జి కూడా ఓకే అని చెప్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే నందినిని చంపింది మేమే అని చెప్పి ముగ్గురు లొంగిపోయి ఉంటారు. వాళ్ళ ముగ్గురిని ఆ కోర్టులో హాజరుపరిచి ఎందుకు చంపారు అని అడగ్గా నందినిని నేను చాలా ప్రేమించానని, కానీ తను ఒప్పుకోకపోవడంతో నా స్నేహితులు ఇద్దరితో కలిసి నేను తనను చంపేస్తానని జడ్జి ముందు ఈ విధంగా చెప్తారు. ఇంకా ఆ అబ్బాయితో కలిసి నందినిని తిరగడం మేము చూసామని చెప్పి కొంతమందితో అబద్ధపు సాక్ష్యం కూడా చెప్పిస్తారు. ఇవన్నీ చూసి నందిని వాళ్ళ ఫాదర్ కుమిలిపోతూ నా బిడ్డే ఆ అబ్బాయిని ప్రేమించిందని, మీరు అనుకున్న విధంగానే ఈ కేసు వెంటనే క్లోజ్ చేయండి, మీరు తిరిపిచ్చేయండి జడ్జి గారిని మొత్తుకుంటారు. ఇన్ని అభాండరాలు అభియోగాలు నా బిడ్డ మీద అన్యాయంగా చెప్తున్నారని, దీనికన్నా ఈ కేసు క్లోజ్ చేయడమే బెటర్ అని నందిని వాళ్ళ ఫాదర్ అక్కడున్న జడ్జిని వేడుకుంటాడు. కట్ చేస్తే తనని మాట్లాడడానికి అనుమతించాలని మన పీటీ సార్ జడ్జిని కోరుతాడు. బోన్లో పిలిపించి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగ్గా నందిని ఇది హత్య కాదని ఆత్మహత్యనని జడ్జికి చెప్తాడు. నీకు ఇది ఆత్మహత్య అని తెలిసినప్పుడు ఎందుకు చైర్మన్ సార్ పైన అబద్ధపు కేసు పెట్టావని జడ్జి ఇంకా ఆ చైర్మన్ తరపు లాయర్ మన పీటీ సార్ని తిరుగుతారు. అప్పుడు యాక్చువల్ గా జరిగింది మన పీటీ సార్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నందిని గురించి ఇంటర్నెట్ లో హల్చల్ అవుతూ ఉండడంతో నందినికి చాలా చెడ్డ పేరు రావడంతో నందినిని కాలేజ్ నుంచి డిస్మిస్ చేస్తారు. ఈ విషయం గురించి మాట్లాడటానికి నందిని చైర్మన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చైర్మన్ నందిని పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించి ఇవాళ రాత్రి 10 గంటలకి తన చాంబర్ కి రమ్మని యాక్సెస్ కార్డ్ కూడా తన చేతికి ఇచ్చి నువ్వు అలా వస్తేనే నీకు తిరిగి కాలేజీలో తీసుకుంటామని చైర్మన్ అలా ప్రవర్తించాడని పీటీ సార్ అయితే చెప్తాడు. దానికి ఆ చైర్మన్ తరపు లాయర్ కథలు బాగా చెప్తున్నావని, కానీ నువ్వు చెప్పేదానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదని, మేము ఎందుకు నమ్మాలని జడ్జి గారికి చెప్తుంది. జడ్జి కూడా ఇప్పటి వరకు మీరు వాదించిన ఈ కేసులో ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదని, ఎవిడెన్స్ లేకుండా ఎన్ని చెప్పినా కోర్టు నమ్మదని, ఇక మీ వైపు కేసు గెలవాలంటే చనిపోయిన ఆ అమ్మాయి వచ్చే ఇక్కడ చెప్పాలని జడ్జి చెప్తాడు. వెంటనే మన పీటీ సార్ చనిపోయిన నందిని వచ్చి చెప్తే ఓకేనా అని చెప్పి అక్కడే జనాల్లో కూర్చున్న నందినిని రమ్మని పిలుస్తాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి అటువైపు చూడగా ముఖానికి మాస్క్ వేసుకున్న నందిని పైకి లేచి బోన్ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. నందిని జరిగిందంతా కోర్టు వరకు చెప్తుంది. దాంతో ఆ జీపీ చైర్మన్ కి శిక్ష పడుతుంది. నిజానికి ఆ రోజు రాత్రి పీటీ సార్ నందినిని చనిపోకుండా ఆపి క్రిమినల్ లాయర్ అయిన వాళ్ళ మామయ్య సహాయం తీసుకొని నందిని లాగా ఒక చనిపోయిన అమ్మాయి బాడీని నందిని చనిపోయినట్టు సృష్టించి ఈ నాటకం ఆడుతారు. ఎందుకంటే హరాస్మెంట్ కేసుల్ని పోలీసు వారు సీరియస్ గా తీసుకోరు కాబట్టి ఎలాగైనా నందినికి న్యాయం జరగాలని మన పీటీ సార్ ఈ విధంగా వాళ్ళ మామయ్యతో కలిసి ప్లాన్ చేస్తాడు. కానీ ఇందులో సాడ్ పార్ట్ ఏంటంటే తప్పుడు కేసు పెట్టినందుకు పీటీ సార్ కి 6 నెలలు జైలు శిక్ష పడుతుంది. ఇంకా ఈ తప్పుడు కేసుకి సహాయం చేసినందుకు రూల్స్ ప్రకారం మన క్రిమినల్ లాయర్ మాణిక్యవేల్ కి టెంపరీగా లాయర్ వృత్తి నుంచి సస్పెండ్ చేస్తారు. కానీ వీళ్ళిద్దరి కళ్ళల్లో ఏమాత్రం బాధ కనిపించదు. అన్యాయం జరిగిన నందినికి న్యాయం చేశామనే సంతోషమే కనిపిస్తుంది. ఇంతటితో ఈ మూవీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.